తమిళనాడు రాష్ట్రంలో పుట్టుకొస్తున్న కొత్త పార్టీ. అయితే ప్రస్తుతానికి ఇది ప్రశ్నార్థకంగా ఉన్న ఇదే కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అక్కడ మాట్లాడుకుంటున్నమాట. అసలు ఎవరు పార్టీ పెడుతున్నారు, ఎందుకు ఈ పార్టీ పుట్టుకొస్తుందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఇటీవలే చూసాం తమిళనాడులో అనూహ్యంగా విజయం సాధించినటువంటి విజయ్ సీఎంగా అయ్యారు. ఇక అక్కడ రాజకీయాలంతా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త పార్టీ వస్తుంది, అది కూడా ఒక ప్రముఖ హీరో అగ్ర కథానాయకుడు వాళ్ళ సతీమని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఎవరు ఆ అగ్ర కథానాయకుడు, ఆయన సతీమని ఎవరు, పార్టీ గురించి అంటే మీరేమంటారు? 5 ఏళ్ల ముందుగానే మక్కల్ మడై పేరుతో ఒక ఎన్జిఓ పెట్టి సామాజిక సేవ చేస్తాను అంటున్నారు. ఎవరికి సామాజిక సేవ చేస్తారు, ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరండి? లతా రజనీకాంత్. లతా రజనీకాంత్, రజనీకాంత్ గారి వైఫ్. ఓకే, అంటే ప్రస్తుతం ఈ వార్తలు ఆవిడ చుట్టూ ఇప్పుడు ఆవిడ చుట్టూ. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఆల్రెడీ విజయ్ ప్రజల మద్దతుతో ₹1 కూడా ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఓట్లు సంపాదించుకున్నారు. అది మనం ముందుగా మెన్షన్ చేయాల్సింది. అది చాలా గొప్ప విషయం కదా. ఓటుకు నోటు లేకుండా ఓట్లు వేయించుకున్న ఘనుడు విజయ్. ఈ విషయంలో వన్ హ్యాస్ టు అప్రిషియేట్. 72,000 అంటే ఫ్యాన్ క్లబ్స్ పెట్టి సేవ చేయించి ఫ్యాన్స్ చేత, అంటే అది నిన్న ఇవాళగా చాలా రోజులుగా చేయిస్తాం. అంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. వచ్చాక అధికారంలోకి వచ్చాక కూడా ఏం చెప్పాడు? కటౌట్స్ వద్దు, బ్యానర్స్ వద్దు, మందు చిందు వద్దు. ఏ నాయకుడైనా చెప్పాడండి ఇంతవరకు? ఏ నాయకుడైనా చెప్పాడా ఇంతవరకు? కామరాజ్ నాడార్ ఆచి అన్నాడు. కామరాజ్ నాడార్ ఏం చెప్పారు? కల్వి 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 అన్నాడు ఆయన. కల్వి అంటే చదువు, చదువుకో చదువుకో చదువుకో. ఆయన నిజంగా గ్రేట్. మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు ఆయన. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. తినటానికి తిండి లేక చదువుకి రావట్లేదని. నిజంగా ఇలాంటివన్నీ మనం చేయాల్సింది. మనలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సినవి ఇవి. ఎందుకంటే తిండి కోసం కదండి ఈ కష్టాలన్నీ. మనం అనుకుంటాం కానీ జీవితాలు చాలా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తార్ రోడ్డు వేసేవాళ్ళు, తర్వాత మన ఈ గట్టర్లు అంటారు, వాటిని క్లీన్ చేసేవాళ్ళు, ఎంత బాధాకరం వాళ్ళ జీవితాలు. మొన్న నేను చూశానండి, నాకు ఎవరికి చెప్పాలో నిజంగా తెలియలా. జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాలనిపించింది. సెక్రటేరియట్ ఎదురుగుండా మంచి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా, నెత్తి మీద ఏమీ లేకుండా పని చేస్తున్నాడు అబ్బాయి. 2-3 కూలీలు పెయింట్ వేస్తున్నారు, ఏదో పనులు చేస్తున్నారు. కనీస బాధ్యత కదా జిహెచ్ఎంసీకి. నేను గతంలో వెళ్ళి కంప్లైంట్ చేశాను జిహెచ్ఎంసీకి. వాళ్ళ కాళ్ళకి ఏదైనా ఇవ్వండి, మీరు మనుషుల్ని ఎందుకు దింపుతున్నారు మురుగు కాలవల్లో కానీ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు సేవ అంటున్నారు కదా, ఇలాంటి సేవలు చేయండి. ముందు మీకు సేవా దృక్పథం ఉంటే మా దగ్గరికి వచ్చి చేరండి అని కాదు, అవసరంలా. మీరు సంపాదించుకున్నారు కదా, ప్రజల మీదే కదా మీ అందరి సంపాదన. ప్రజలు మిమ్మల్ని హీరోలను చేశాక, మీ సినిమాలు చూశాక మీరు మేడలు మిద్దెలు కట్టుకున్నారు కదా, మీరు ఇలాంటి వాళ్ళకి సేవ చేయండి, ఎవరికి చేయొద్దు. మీరు ఏ ఆస్పిరేషన్స్ లేకుండా మీరు రండి. రేపొద్దున్న నా భర్త ముఖ్యమంత్రి కావాలని మీరు ఇవాళ పెడుతున్నారా? మక్కల్ మడై అని, రేపు దాన్ని తమిళ్ మక్కల్ మడై అని మారుస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే, మొన్న అన్నామలై రాజీనామా చేశారు. నిన్న దాన్ని యాక్సెప్ట్ చేసింది బీజేపీ పార్టీ. నిన్ననే ఆవిడ ఒక పార్టీ పెట్టారు. అంటే బీజేపీ అండ లేకుండా ఇవిడ ఇది స్టార్ట్ చేస్తున్నారా? మీకు గుర్తుంటే కనుక అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక విజయ్ ఇంకా ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాక రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్ని కలిశారు. అది బీజేపీ పంపించిందనే కదా మాట వచ్చింది. మీరు ఆచి మొదలుపెట్టండి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని. కాదు అని ఆయన అన్నారు. సో నేను నిల్చుని ఉంటే గెలిచుండేవాడిని అన్నాడు ఆయన. ఈసారి గెలిచుండేవారు కాదు. ప్రజలు రజనీకాంత్ని కోరుకోలే, విజయ్ని కోరుకున్నారు.
మీకు గుర్తుందా, నేను మెడ్రాస్ వెళ్ళొచ్చి చెప్పా మీకు, ప్రజలు విజయ్ని కోరుకుంటున్నారండి, సాధారణ ప్రజలు, మేము అతను గెలిపించి తీరుతామన్నారని చెప్పా. రజనీకాంత్ భ్రమల్లో ఉన్నారు. 95 రజనీకాంత్ కాదు కదా, 2025 ఇది. అవునా? మీరు 45 ఏళ్ల వయసులో రజనీకాంత్ అయితే ప్రజలు కోరుకున్నారు, 75 ఏళ్ల రజనీకాంత్ని కోరుకోరు. ఇప్పుడు జెన్జీ కిడ్స్ విజయ్ని కోరుకున్నారు. సరే, మీకు యాస్పిరేషన్స్ లేకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, సేవ చేయండి, కానీ ఇలాంటి వాళ్ళకి సేవ చేయండి. మీ డబ్బులు ఖర్చు పెట్టండి, తప్పులేదు. మీరందరూ కూడా చేస్తే వాళ్ళందరూ కూడా బాగుంటారు. అంతకంటే పుణ్యం పురుషార్థం ఇంకోటి అక్కర్లా. మీరు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు కదా, ఒకడికి అన్నానికి డబ్బులు ఇస్తే చాలదా మనం. నా కాన్సెప్ట్ అయితే అదే. మీరు 100 సార్లు గుడికి వెళ్ళేకంట, గుడికి అయితే చర్చి కాకపోతే మస్జిద్, వాటెవర్ మీ నమ్మకం ఏదైతే అది. ఒక్కళ్ళకి ఆకలి లేదు, ఒకళ్ళకి చదువు కాస్త డబ్బులు, ఇలాంటివి చేస్తే చాలండి. మనం చెప్పుకోకర్లే, అబ్బా నేను ఎంత సేవ చేశానో, అవసరంలా. మీరందరూ కూడా సేవలు చేసి చెప్పుకుంటారు, మేము ఎవరని చెప్పుకోం, మాకు అవసరం లేదు. కాబట్టి నేను ఇవాళ లతా రజనీకాంత్ గారిని అడుగుతున్నది అదే, మీరు ఏ సేవ కోసం వస్తున్నారు? సామాజిక సేవ, రాజకీయ సేవ? రేపొద్దున మీ వారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలనుకుంటున్నారా? జరిగే పనేనా? 5 ఏళ్ల ముందు మొదలుపెట్టినా కూడా ఇంకా అజిత్ ఉన్నాడు అక్కడ. నిన్నగాక మొన్న కస్తూరి రాజా వచ్చి ధనుష్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్నాడు, లేదు నా మనవలు కావచ్చు అన్నాడు. ఎవరికి వాళ్ళే ఆస్పిరేషన్స్, అందులో క్యాస్ట్ కూడా చూసుకుంటున్నారు. ఇవాళ ఒక దళితుడు అయ్యాడు కదా ముఖ్యమంత్రి, ఇది కదా కావాలి. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు పెట్టారు అనే దాని మీద వివరణ ఇవ్వాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు పెట్టారు. విజయ్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని పెడుతున్నారు కొత్తగా, లేదు మీ హస్బెండ్ని ముఖ్యమంత్రిని చేయడానిక? అది మనకి క్లారిటీ కావాలి. ఓకే, మరి అయితే ఇప్పటివరకు వచ్చిన పార్టీల పరిస్థితి ఏంటో మనం చూసాం. ఈ పార్టీ కానీ లేకపోతే ఎన్జిఓ కానీ ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రజలు దీన్ని ఆదరించే అవకాశం ఉందంటారు, లేదా ఏంటి ప్రజలు? ఇప్పుడు మీరు ఎన్జిఓ పెట్టి ఏం చేస్తారు? ప్రజలు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలి కదా. మీరు సేవ సంస్థ మీద ఒక అభిప్రాయం లేదు, ఇది మంచి పనులు చేస్తుంది, లేకపోతే ప్రజలు అలా కాదండి. మీరు ఇంకా మొదలు పెట్టారు ఏంటి ఏమంటారు, అణగారిన ప్రజల కోసం, మహిళల కోసం అని. యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. ఇప్పుడు మీరు ఇగో ఇది విధి విధానాలు అని చెప్తే వాళ్ళు వచ్చి చేరచ్చు, తెలీదు. కానీ ఎంతమంది ఊరికే వచ్చి ఎవడు చేయలేడుగా, అన్లెస్ అంటిల్ మీరు ఏదైనా కొంచెం వాళ్ళకి శాలరీస్ ఇస్తే తప్ప. ఇప్పుడు ఎవడికి టైం ఉంది? ఎవడి అన్నం వాడు సంపాదించుకోవాలి కదా. మీకంటే యూ హ్యావ్, తప్పులేదు అంటే కష్టపడి ఆయన సంపాదించుకున్నాడు, దాని గురించి మనకేమీ ఇష్యూ కాదు, చెప్తున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేనికోసం వాళ్ళు రావాలి, ఆ సేవ వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చుగా. వాళ్ళు సేవ చేసి మీకు పేరు ఎందుకు తేవాలి? నా క్వశ్చన్ అది. ఇప్పుడు నేను నా ఇంటి చుట్టుపక్కల నేను చేసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ కదా. నేను కష్టపడి మీకోసం వచ్చి మక్కలు మడై లతా రజనీకాంత్ కోసం నేను ఎందుకు పనిచేయాలి? నా ప్రశ్న అది. కాబట్టి మనం మన ఇంటిని బాగు చేసుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి కాస్త మంచి చేయగలిగితే దట్ ఈజ్ ఇనఫ్ అని నా ఉద్దేశం. మనం ఎవరి కోసమో మన సమయాన్ని కేటాయించడం ఎందుకు, అన్లెస్ అంటిల్ దానివల్ల మీకు ప్రయోజనం ఉంటే తప్ప. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.